అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, ఆ దేశ ఓడరేవు దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచంలోని నౌకలు మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి అని తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ట్రంప్. శాంతి ఒప్పందానికి సహకరించిన వారందరికీ ట్రంప్ అభినందనలు తెలిపారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకం లేకుండా తిరిగి తెరవటానికి పూర్తిగా అనుమతి ఇస్తున్నానంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అలాగే ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నానని తెలిపారు. ప్రపంచ దేశాల నౌకలారా మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం అంత సులభంగా సాగలేదు. నిన్న ఉదయం బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి వల్ల ఒప్పందం ఆలస్యమైందని ట్రంప్ కూడా ఇజ్రాయెల్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, యుద్ధ విరమణ ఒప్పందంలో లెబనాన్ను కూడా భాగం చేయాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది. చివరికి లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లోనూ సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేసేలా ఒప్పందం కుదిరింది. గత ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ప్రపంచ దేశాల చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేయగా, అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రానుంది. అటు శాంతి ఒప్పందంపై ఇరాన్ కూడా స్పందించింది. అధికారికంగా ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ జాతీయ టీవీ ద్వారా ఇరాన్ మిలిటరీ జనరల్ ప్రకటించారు. పట్టుదలతో శత్రువులను లొంగదీసుకున్నామని ఇరాన్ తెలిపింది. యుద్ధంతో తమ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు చూపించామని ప్రకటించింది. యుద్ధంలో ఎక్కడా తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్ను అవమానించామని తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత పూర్తిస్థాయి నిబంధనల పత్రాన్ని బహిర్గతం చేయనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ డీల్ విషయాన్ని ధృవీకరించిన తర్వాతే ఇరాన్ స్పందించింది. తమ పట్టుదల, శత్రువులకు తల వంచని ధైర్య సాహసాలు, తమ దైవిక ఇనుమడించిన సంకల్పం ముందు శత్రువులకు ఓటమిని, లొంగిపోవటాన్ని అంగీకరించడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఇరాన్ సైన్యం తెలిపింది. లెబనాన్ సహా ఇరాన్ మిత్ర సంస్థలపై అమెరికా శాశ్వతంగా సైనిక ఆపరేషన్లు నిలిపివేయటం, ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించడం వంటి వాటికి అంగీకరించినట్లు పేర్కొంది. ఇక ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం కోసం తుది విడతగా 15 గంటల పాటు చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఇక తుది చర్చలు మాత్రం ఈ డీల్లోని అంశాల అమలుపై ఆధారపడి ఉంటాయని ఇరాన్ చెబుతోంది. ఇక శాంతి ఒప్పందం కుదరటంతో ఇరాన్కు భారీగా అమెరికా నిధులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే స్తంభింపచేసిన నిధులను విడుదల చేయనుంది. ఇరాన్కు చెందిన సుమారు $12 బిలియన్ విలువైన ఆస్తులను చర్చలు ప్రారంభం కాకముందే అమెరికా విడుదల చేయనుంది. రాబోయే 60 రోజుల్లో $24 మిలియన్ అమెరికా అన్ఫ్రీజ్ చేయనుంది. రైట్, మొత్తానికి వార్కైతే ఎండ్ కార్డు పడింది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక ఒప్పంద పత్రాన్ని కూడా కుదుర్చుకోబోతున్నారు. శాంతి డీల్ పైన సంతకాలు చేయనున్న ఇరు దేశాలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి. హరీష, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తెరపడిందని చెప్పొచ్చు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పైన ఇకపై మేము దాడులు చేయబోము, శాంతి ఒప్పందం కుదిరిందంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పేర్కోవడం జరిగింది. ఇక దీన్ని ఇరాన్ కూడా ధృవీకరించింది. అయితే ట్రంప్ దీంట్లో హర్ముజ్ జలసంధిలో సుంకం లేకుండానే హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చు అంటూ కూడా ఆయన తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఇరాన్ మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. గతంలో తన దేశానికి జరిగిన నష్టాన్ని సుంకం ద్వారా పూర్తి చేసుకుంటామంటూ కూడా చెప్పిన ఇరాన్ మరి ఆ దిశగా అడుగులు వేస్తుందా, లేదంటే ట్రంప్ చెప్పినట్టుగా సుంకం లేకుండానే హర్ముజ్ జలసంధిని తెరుస్తుందా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. 18వ తేదీన జరిగే రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాన్ని కూడా మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. దాంట్లో కీలక అంశాలను కూడా ఆ రోజే తమ ప్రస్తావన అనేది కూడా ప్రకటిస్తామన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసినప్పటికీ తమ శత్రువులను తిప్పి కొట్టామంటూ కూడా ఇరాన్ ఈ సందర్భంగా పేర్కోవడం జరిగింది.
ప్రపంచ దేశాల ముందు ఇరాన్ సత్తా ఏంటో తెలిసిందంటూ కూడా ఇటు ఇరాన్ ప్రకటించుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఈ అణు ఆయుధానికి సంబంధించిన అంశం పైన ఏదైతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా అణు ఆయుధాన్ని తయారు చేయనివ్వబోము అంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి ఇరాన్ దానిపైన ఇప్పటివరకు అయితే స్పష్టత ఇయ్యలేదు. మరి 18వ తేదీన జరిగే అగ్రిమెంట్లో దాని ప్రస్తావన ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన అనేక ఆస్తులను కూడా అమెరికా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు పరిహారాన్ని కూడా ఇరాన్కి చెల్లిస్తామని చెప్పారు. 25 బిలియన్ల డాలర్లను ఇరాన్కి అందజేయబోతున్నట్టుగా కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. మరి ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం మరి దాదాపు నిన్నటితోటి ముగిసిందని చెప్పొచ్చు. భీకరమైన దాడులు ఈ సందర్భంగా చూసాము. అనేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం భారీగా జరిగింది. మరి ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా సైనిక దాడి చేసినప్పటికీ ఇరాన్ దాన్ని అదే విధంగా తిప్పికొట్టింది. అయితే ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీ హతమైన తర్వాత కూడా అందరూ కూడా ఇరాన్ ఇక అమెరికాకు లొంగిపోక తప్పదంటూ కూడా భావించినప్పటికీ సైనిక శక్తితోటే తాము ఈ స్థాయి వరకు కూడా పోరాడగలిగాము, దీనికంతటికి కూడా మా సైనికులకు కృతజ్ఞతలు అంటూ కూడా ఇరాన్కి సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అయితే నిన్నటితో ముగిసిందని చెప్పొచ్చు. మరి ఏదైతే హార్మూజ్ జలసంధి ఇవాటి నుంచి ఇంకా తెరుచుకుంటుంది, రవాణాకు ఇంకా ఎటువంటి అంతరాయం ఉండదని ప్రకటించిన నేపథ్యంలో సుంకాలకు సంబంధించి ఏ విధంగా చెప్తున్నారు? అయితే అమెరికా మాత్రం ఇంకా సుంకాలు ఉండబోవు అనేది మాత్రమే చెప్తున్నారు. ఒకవైపు ఆ దేశానికి జరిగిన నష్టాన్ని నష్టపరిహార రూపంలో అమెరికా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి ఈ యొక్క హర్మూజ్ జలసంధికి సంబంధించిన ఆ సుంకం ఇకపై ఉండదనేది కూడా అమెరికా చెప్తుంది. అయితే 18వ తేదీన జరిగే అగ్రిమెంట్ తర్వాతే దానిపైన ఒక క్లారిటీ ఇస్తామనేది కూడా ఇరాన్ అయితే చెప్తూ ఉంది. ఇటు అమెరికా ఏ నిమిషమైనా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అగ్రిమెంట్ పూర్తయ్యేంత వరకు కూడా తమ షరతులను అమెరికా ఏ విధంగా అయితే ఒప్పుకుందో వాటన్నిటిని కూడా పేపర్ రూపంలో సంతకాలు అయిన తర్వాతే వాటిని అన్నింటినీ కూడా ప్రపంచానికి విడుదల చేసిన తర్వాతే మిగతా అంశాలపైన తాము నిర్ణయం తీసుకుంటామనేది కూడా ఇరాన్ అయితే చెప్తూ ఉన్నారు. మరి ఒకవైపు యుద్ధం ముగిసిన పరిస్థితి ఉంది అంటూ కూడా ఇరు దేశాలు ప్రకటించినప్పటికీ ఇంకా అనేక అంశాలపైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇటు లెబనాన్కి సంబంధించిన అంశంలో ఇజ్రాయెల్ ఇప్పటికే పట్టుపడుతున్న నేపథ్యంలో మరి లెబనాన్కి సంబంధించి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తను వదులుకోవడానికి సిద్ధంగా లేని నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో ఏ విధంగా ముందుకు వస్తుందనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికా ఇరాన్ మధ్యలో జరిగే ఒప్పందంలో మరి ఇజ్రాయెల్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, మరి రానున్న రోజుల్లో ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మరి దానికి ఎవరు పర్యవసానం చెల్లించుకోవాల్సి ఉంటుంది, ఇటువంటి అంశాలపైన కూడా 18వ తేదీన జరిగే అగ్రిమెంట్ తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం యుద్ధం అయితే ముగిసినట్టు ఇరు దేశాలు అయితే ప్రకటించాయి. హరీష్. రైట్, థ్యాంక్ యూ గోపి.